అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో హనుమంతు, సుకన్య దంపతులు నివసిస్తున్నారు. వీరికి సందీప్ అనే కొడుకు, అమృత అనే కూతురు ఉన్నారు. హనుమంతు గొర్రెలు కాసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 2025 నవంబర్లో హనుమంతు కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. భార్య సుకన్యను భర్త తరపు బంధువులు అడిగితే హనుమంతుకు వివాహేతర సంబంధం ఉందని, ఆ మహిళతో ఎటో వెళ్ళిపోయాడని చెప్పింది. వాళ్ళది నమ్మారు. ఆ మహిళ మోజు తీరాక అతనే తిరిగి వస్తాడులే అని అందరూ అనుకున్నారు. 4 నెలల తర్వాత అంటే 2026 మార్చి నెలలో సుకన్యకు కూతురు అమృతకు ఇంట్లో గొడవ అయ్యింది. అమృత తన కాలేజీలో ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నానని పెళ్లి చేయమని తల్లిని కోరింది. సుకన్య అందుకు ఒప్పుకోకపోవడంతో అమృత గొడవపడి తల్లికి సంబంధించిన ఒక సీక్రెట్ తండ్రి తరపు బంధువులకు చెప్తానని ఇంట్లో నుండి వెళ్ళి వారికి ఆ విషయం చెప్పింది. అది విన్న హనుమంతు తరపు బంధువులు తల్లిదండ్రులు సుకన్య ఇంటికి వచ్చి నా కొడుకుని చంపుతావా అంటూ ఆమె మీద దాడి చేసి తీవ్రంగా కొట్టబోయారు. దాంతో భయపడ్డ సుకన్య ఎలాగో అలా అక్కడి నుండి తప్పించుకొని స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఏమైందని పోలీసులు అడిగారు. నా భర్త తరపు బంధువులు నన్ను చంపడానికి వచ్చారని చెప్పింది. నిన్ను వాళ్ళెందుకు చంపుతారు అని పోలీసులు అడిగితే జరిగిన కథంతా సుకన్య వివరించింది. 4 నెలల క్రితం అంటే నవంబర్ 2025లో సుకన్య తన భర్త హనుమంతును దారుణంగా చంపింది. నిద్రిస్తున్న హనుమంతు మీద రోకలి బండతో విచక్షణ రహితంగా ముఖం మీద దాడి చేసింది. కారణం తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని. సుకన్యకు అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ హత్యను కూతురు అమృత కళ్ళారా చూసింది. ఎవరికైనా చెబితే నిన్ను కూడా చంపేస్తానని బెదిరించింది. అమృత భయంతో కామ్గా ఉండిపోయింది. భర్త శవాన్ని ఇంటి వెనుక పెరడులో గొయ్యి తవ్వి అక్కడే పూడ్చిపెట్టింది. 4 నెలల తర్వాత కూతురు అమృత ప్రేమ విషయంలో సుకన్యకు అమృతకు గొడవ జరగడంతో అమృత తన తల్లే తండ్రిని చంపిందని తండ్రి తరపు వాళ్ళకు చెప్పింది. పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో గొయ్యి తవ్వి హనుమంతు అస్థిపంజరాన్ని బయటకు తీశారు. సుకన్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పుడు ఇంకో కేసు వివరాలు చూద్దాం. ఏలూరులోని ఓ కళాశాలలో సువర్షిణి అనే విద్యార్థిని బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీకి చెందిన ఓ హాస్టల్లో ఆమె ఉంటోంది. 2026 మార్చి 24న కాలేజీలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. అందరు విద్యార్థులు ఆ పార్టీని ఎంజాయ్ చేశారు. సువర్షిణికి కాలేజీలోని కొందరు విద్యార్థులకి మధ్య గొడవ జరిగింది. పార్టీ అయ్యాక ఆ గొడవ విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి సువర్షిణి చెప్పి బాధపడింది. బుధవారం అంతా ఎవరితో మాట్లాడకుండా హాస్టల్లో సువర్షిణి ముభావంగా ఉంటోంది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మళ్ళీ తండ్రికి ఫోన్ చేసి బాధపడింది. కాలేజీలో ఇవి కామన్గా జరుగుతుంటాయని ధైర్యంగా ఉండమని తండ్రి ఓదార్చాడు. 11:30 హాస్టల్ కింది ఫ్లోర్లో ఉండే సువర్షిణి 3వ ఫ్లోర్లో పైన బట్టలు ఆరవేశానని తీసుకొని వస్తానని వార్డెన్కి చెప్పి పైకి మెట్లు ఎక్కింది. హాస్టల్ కింద రేకుల మీద ఏదో బరువైన వస్తువు పడ్డట్టు బిగ్గరగా శబ్దం వచ్చింది. అందరూ ఉలిక్కిపడి బయటికి వచ్చి చూసేసరికి ఆ రేకుల మీద నుండి దొర్లి సువర్షిణి క్రింద పడింది. అంటే 3వ ఫ్లోర్కి వెళ్ళిన సువర్షిణి అక్కడి నుండి కిందికి దూకేసింది. కింద పడ్డంతోనే మొదటి ఫ్లోర్ దగ్గర ఉండే రేకుల మీద పడింది. ఆ రేకుల మీద పడి దొర్లుకుంటూ కింద పడింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెని ఏలూరులోని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3:30 సువర్షిణి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో కేసు వివరాలు చూద్దాం.
వైజాగ్లోని గాజువాక ఎల్వి నగర్లో ఓ అపార్ట్మెంట్లో రవీంద్ర అనే వ్యక్తి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఇతను నేవీలో ఉద్యోగం చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం భార్యను డెలివరీ కోసం పుట్టింటికి పంపించాడు. ఇతనికి మౌనిక అనే యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరికి కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మౌనికను చంపాలని నిర్ణయించుకొని ఆన్లైన్లో కత్తి, క్లీనింగ్ సామాగ్రి ఆర్డర్ పెట్టాడు. మార్చి 29 ఆదివారం 2026న మధ్యాహ్నం మాట్లాడదామని మౌనికను అపార్ట్మెంట్కి పిలిచాడు. మౌనిక వెళ్ళగానే మాటల్లో పెట్టి చున్నీతో గొంతు నులిమి చంపాడు. తర్వాత శవాన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి తల, కాళ్ళు, చేతులు, నడుం భాగం మొత్తం కత్తితో నరికాడు. మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. నడుము, 2 కాళ్ళు సూట్ కేసులో పెట్టాడు. తల, చేతులు మూటగట్టి ఒక అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి కాల్చివేశాడు. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సందీప్కి ఈ విషయం రవీంద్ర చెప్పాడు. సందీప్ రవీంద్ర భార్యకు, ఆమె సోదరులకు ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రవీంద్ర ఇంటికి చేరుకొని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక వైట్ కవర్లో చుట్టుపెట్టిన మొండెం భాగాలు కనిపించాయి. నడుము, కాళ్ళ భాగాలు పెట్టిన సూట్ కేసుని గుర్తించారు. తల, చేతులు ఏమయ్యాయని పోలీసులు అడగ్గా అడవిలో పెట్రోల్ పోసి కాల్చివేశానని చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవల వల్ల నేనే చంపానని రవీంద్ర ఒప్పుకున్నాడు. రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.